విప్లవోద్యమాల్లో తెలంగాణ పోరాటానికి సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి వ్యక్తి మారోజు వీరన్నే. సాధించుకున్న తెలంగాణలో దళిత బహుజన రాజ్యమే ఉండాలని వీరన్న కోరుకున్నాడు. తాను ఏర్పాటు చేసిన కుల సంఘాలను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి దించాడు. దాంతో పల్లె పల్లెకు ఉద్యమ భావజాలం చేరింది. గడప గడపలోనూ తెలంగాణమే వినిపించింది. అందుకే తెలంగాణ మహాసభ పేరుతో ఎక్కడ సమావేశం జరిగినా వేలాది మంది తరలివచ్చారు. 1997 ఆగస్టు నుంచి 1999 మే వరకు తెలంగాణ మహాసభ పేరుతో 10 జిల్లాల్లో దాదాపు 2500 సభలు జరిగాయి. జాతీయ అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. వీరన్నను అలాగే వదిలేస్తే ప్రమాదం తప్పదని సీమాంధ్ర పాలకులకు అర్థమైంది. తెలంగాణ మహాసభతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతూనే మరోవైపు కుల నిర్మూలన పోరాటాల్ని వీరన్న నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఏం చేయాలి అన్న తన ఆలోచనకు సిద్ధాంత రూపాన్నిచ్చాడు. దానికి జనశక్తి అగ్రనాయకత్వం ఒప్పుకోలేదు. దాంతో 1998లో జనశక్తి నుంచి వీరన్న బయటకొచ్చాడు. మను ధర్మాన్ని అంబేద్కర్ దహనం చేసిన డిసెంబర్ 25న ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించారు.